నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. కాలనీలో కాదు వాటిని ఊళ్ళుగా మార్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. సుమారుగా 1,00,000 కోట్లు కేవలం భూములు సేకరించడానికైతే, ఇళ్లు ఇవ్వడానికైతే, ఈ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు, అది పేదవాడు ఇల్లు లేని వాడు ఉండడానికి ఇల్లు లేదు, సొంత ఇల్లు అనేది పేదవాడి కళ అన్న ఒక కాన్సెప్ట్ తోని మన ఇల్లు మన ఆత్మగౌరవం అనే నానుడితోని ఒక నినాదంతోని జగన్మోహన్ రెడ్డి గారు సంతృప్తికర స్థాయికి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కాలనీలకి పేర్లు కూడా, అంటే ఆయన జీవోలు ఇవ్వాల, కానీ ప్రజలందరూ అనుకునేది ఆ కాలనీకలు చూడగానే ఇది జగనన్న కాలనీ అని చెప్పి, వైఎస్ఆర్ జగనన్న కాలనీ అని చెప్పి అందరూ కూడా ముద్దుగా పిలుచుకోవటం. ఎందుకంటే ఆయన హయాంలోనే ఇల్లు ఇవ్వటం, ఆయన హయాంలోనే ఇళ్ల స్థలం ఇవ్వటం, ఆయన హయాంలోనే మౌలిక సదుపాయాల కల్పన కోసం రోడ్లు ఏర్పాటు చేయడం, ఆయన హయాంలోనే మౌలిక సదుపాయాల నిమిత్తం మరి వాడుకోవడానికి నీళ్లు, డ్రింకింగ్ వాటరు,